ఆనో భద్రాః క్రతవోయంతు విశ్వతః. ప్రపంచంలో అన్ని వైపుల నుండి మంచి విషయములు నన్ను చేరుగాక. అత్యద్భుత ప్రదేశాలన్నీ స్వచ్ఛమైన ఆలోచనలతో మమేకమై ఉంటాయి. అద్వితీయమైన ఆచరణలన్నీ మంచి నిర్ణయాలతోనే ఆరంభమవుతాయి. జాతి గర్వించే క్షణాలన్నీ మేధావి వర్గాల ప్రతిభతోనే ఆవిష్కరింపబడుతున్నాయి. ఆ మేధో ప్రయత్నాలన్నీ అపూర్వం, చిరస్మరణీయం. అలాంటి ఆహ్లాదకర పచ్చదనపు అద్భుతాన్ని మన కళ్ల ముందు నిలిపింది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. జీవితంలో ప్రతి ఒక్క మనిషి కోరుకునేది సంతోషాన్ని. సంతోషానికి నాకు తెలిసినటువంటి ఫార్ములా వచ్చేసి హెల్త్ ప్లస్ వెల్త్. సో ఈ టౌన్షిప్లో వచ్చేసి మంచి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేసి మంచి ఆరోగ్యాన్ని ఇక్కడ ప్రసాదిస్తున్నాము. మనోల్లాసాన్ని అందించే పచ్చని వృక్షాలు, పక్షుల కిలకిల రావాలు, స్వచ్ఛమైన నీటి తీరాలు, కాంతుల్ని పంచే విద్యుత్ వెలుగుల సౌరభాలు, అంతరంగాన్ని పంచుకునే పొరుగు సహచరులు. ఆధునిక రమణీయతకు అసలైన నిర్వచనం, రిచ్ లివింగ్ ఎన్విరాన్మెంట్ కు దర్పణం ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ బటర్ఫ్లై సిటీ. ఏ ఒక్క సైంటిస్ట్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఒక హ్యూమన్ బీయింగ్ పొటెన్షియాలిటీ ఇంత అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా వచ్చేసి అద్భుతమైనటువంటి శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి. ఇవన్నీ బయటకు రావాలి అంటే మనం మంచి ఎన్విరాన్మెంట్, మంచి సరౌండింగ్స్లో ఉండటైతే మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. వాటిని ఈ ప్రపంచానికి చూపించుకోవడానికి అవకాశం ఉండిద్ది. మనిషి నిరంతర అన్వేషి, ప్రకృతిలో స్వాంతన పొందాలని పరితపించే నిర్విరామ తపస్వి, ప్రశాంతతకు, ఆహ్లాద వాతావరణం కోసం వెతుకుతోన్న యాంత్రిక హృదయాలకు ప్రకృతి సాక్షిగా స్వాగతమందిస్తున్న అతిపెద్ద సుందర లోకం బటర్ఫ్లై సిటీ. వివిధ మతాల ప్రార్థనా స్థలాలు, వేద పాఠశాల, విద్యా సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ, ఐటీ పార్క్స్, షాపింగ్ మాల్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, హాస్పిటల్, హౌసింగ్ మరియు రిసార్ట్స్ కలయికతో ఎల్లలు లేని ఆనంద జీవనం. రాక్ ఫార్మేషన్తో సహజమైన సరస్సు, ఏటీఎంలు, బ్యాంకులు, లైబ్రరీ, కాఫీ షాప్స్, వైఫై కనెక్టివిటీ, యాంపీ థియేటర్, ఆడిటోరియం, ప్రకృతి ఒడిలో ఆహ్లాద ఆవరణలో వినోద హరివిల్లుగా ఆతిథ్యమందించే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, స్పా మరియు బ్యూటీ క్లినిక్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, రెస్టారెంట్, ప్రొవిజన్ స్టోర్స్, ఆరోగ్యాన్ని అందించే అత్యాధునిక జిమ్, మరే స్థిరాస్తి సంస్థ ఇవ్వని అద్భుతమైన ఆనందాలు. మరో ప్రపంచంతో అవసరం లేని సరికొత్త నగరం రూపుదిద్దుకుంటోంది. ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ వచ్చేసి ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఈ రోజు ప్రపంచంలో వచ్చేసి ఏదైతే ఒక ట్రూ నైబర్హుడ్ కావలసినటువంటి హంగులు అన్నిటినీ కూడా వచ్చేసి ఇక్కడ ఉండబోయేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నీడ్స్, ఫెసిలిటీస్ ప్రతి ఒక్క దాన్ని కూడా వచ్చేసి ఈ టౌన్షిప్లో ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. 3600 ఎకరాల అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసిన రోజు చెప్పిన మాటకు కట్టుబడి ప్రతి చిన్న అంశాన్ని సైతం పూర్తి చేయడానికి శ్రమిస్తున్న ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు దీటుగా సౌకర్యాలను కల్పించింది. డిటిసిపి అప్రూవల్ లేఅవుట్గా అన్ని అనుమతులతో 100% వాస్తుకు అనుగుణంగా వివిధ సైజులలో ప్లాట్స్, అందమైన 60-40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ విద్యుత్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నిరంతర నీటి సరఫరా, వాటర్ హార్వెస్టింగ్, చిన్నారుల ఆట స్థలం, నిరంతర సెక్యూరిటీతో పాటు ప్రాపర్టీ మేనేజ్మెంట్, అద్భుతమైన పార్కులు, థీమ్ గార్డెన్, సోలార్ లైట్స్, ఇలా ఎన్నో సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న వన్ అండ్ ఓన్లీ నివాస నందనం
ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. వివిధ వర్గాల వారితో పాటు ఉన్నత శ్రేణి ప్రొఫెషనల్స్ కోసం తీర్చిదిద్దిన టౌన్షిప్ల సముదాయంతో పాటు సీఈఓస్ కాలనీ, సీనియర్ సిటిజన్స్ కాలనీ, ప్రొఫెషనల్స్ కాలనీ, సైంటిస్ట్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ, ఇంటెలెక్చువల్స్ కాలనీలను తీర్చిదిద్దే ప్రతిపాదనలను తయారు చేసింది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. ఒక వ్యక్తికి 2 కళ్ళు ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్నాయో అదేవిధంగా సొసైటీకి వచ్చేసి ఎడ్యుకేషను, హెల్త్ అనేది కూడా అంతటి ఇంపార్టెన్స్ ఉంది. సో ఎడ్యుకేషన్ వచ్చేసి కూడా మనం చూసుకున్నట్లయితే వన్స్ అపాన్ ఎ టైం ఈ ప్రపంచం మొత్తానికి కూడా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధించిన ఈ గొప్ప భారతదేశంలో ఈరోజు అదే జ్ఞానం కోసం వచ్చేసి మన పిల్లలు బయట దేశాలకు వెళ్తున్నారు. సో అందువలన ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీలో వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ ది స్కూల్స్, కాలేజెస్ వీటితో పాటు వచ్చేసి వండర్ఫుల్ యూనివర్సిటీని కూడా ఇక్కడ పెట్టాలి అనేది కాన్సెప్ట్. బికాజ్ ఐ లవ్ ది ఎడ్యుకేషన్. మెడికల్ టూరిజంలో హాస్పిటల్స్ అనేది కనుక ఇక్కడ మనం పెట్టుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 730 కోట్ల మంది జనాభా కూడా వచ్చేసి మనం ఇక్కడ నుంచి హెల్త్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఫార్చ్యూన్ వీకెండ్ హోమ్స్, డాక్టర్స్ కాలనీ, ఫార్చ్యూన్ ఎన్ఆర్ఐ టౌన్షిప్, ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ, ఫార్చ్యూన్ క్లౌడ్స్ పార్క్, ఫార్చ్యూన్ టైమ్స్ 1, టైమ్స్ 2 మరియు ఫార్చ్యూన్ ఎవరెస్ట్. రేపటి తరాన్ని తీర్చిదిద్దే ఫార్చ్యూన్ బటర్ఫ్లై స్కూల్, ఆరోగ్యాన్ని అందించే హాస్పిటళ్లతో 3600 ఎకరాల విస్తీర్ణంలోని మహోన్నత నగరం ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. భౌగోళిక ముఖచిత్రం మారింది. ఆశలు, ఆశయాలలో తేడాలు స్పష్టమయ్యాయి. ప్రపంచ పటంలో ఈ బంగారు భాగ్యనగరం వరల్డ్ క్లాస్ సిటీగా నిన్నటి అభివృద్ధిని తలదన్నే రీతిలో తళుక్కుమంటోంది. దేశం గర్వించే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, పెరిఫరల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తో పాటు ఏషియాస్ బిగ్గెస్ట్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలతో పాటు 4 లేన్ల శ్రీశైలం జాతీయ రహదారి, హార్డ్వేర్ పార్క్, రాజీవ్ నానోటెక్ పార్క్, ఆగాఖాన్ ఫౌండేషన్, రహేజా ఐటీ పార్క్, రాజీవ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్, ఎయిర్ కార్గో కాంప్లెక్స్, వీడియోకాన్, ఫ్యాబ్ సిటీ, అపారెల్ పార్క్, ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ క్లస్టర్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఫార్మా యూనివర్సిటీ, టీసీఎస్, ఎంఎస్కే ప్రాజెక్ట్స్, రాయల్ హోమ్, ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్, ఇంటర్నేషనల్ అమ్యూజ్మెంట్ పార్క్, ముచ్చెర్ల ఫార్మా సిటీ, చిత్రనగరి, టెక్ యూనివర్సిటీ కాంప్లెక్స్ వంటి విశిష్ట సంస్థల కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్నే వేదికగా చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి నిలపడంతో మరిన్ని కంపెనీలతో ఈ ప్రాంతం కళకళలాడనుంది. వీటితో పాటు స్టార్ హోటల్స్, గోల్ఫ్ కోర్సులు, క్లబ్స్ అండ్ రిసార్ట్స్, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కళాశాలలు, పిరమిడ్ ధ్యాన కేంద్రం, మరెన్నో మెగా రెసిడెన్షియల్ టౌన్షిప్స్, ఇలాంటి మహాద్భుతాల నడుమ ప్రకృతి గీసిన చిత్రంలా ఆధునిక జీవన శైలికి అనుగుణంగా అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాల ప్రపంచంగా 3600 ఎకరాల సువిశాల అందమైన సామ్రాజ్యం ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. ఈ 3600 ఎకరాల్లో ఉండబోయేటటువంటి ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చేసి ఈ ప్రపంచం మొత్తం కూడా నాదే, ప్రపంచంలో నేను ఎక్కడైనా బ్రతకగలుగుతాను, ఏదైనా చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతాను అనే ఒక మంచి ఆలోచన విధానం, మెంటల్ యాటిట్యూడ్, థింకింగ్ ప్రాసెస్ రావాలి అనేది ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి. సత్సంకల్పంతో మేధో సైనికులను రేపటి భారతానికి అందించాలన్న ప్రస్ఫుటమైన లక్ష్యంతో కృషి చేస్తున్న ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశం గర్వించదగ్గ నగరాన్ని నిర్మిస్తోంది. మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ విలువలతో కూడుకున్న వ్యవస్థీకృత స్థిరాస్తి వ్యాపారాన్ని నిర్వహిస్తూ మిగిలిన స్థిరాస్తి సంస్థలకు భిన్నంగా భవిష్యత్తులో 1,00,000 మందికి ఉపాధి కల్పించాలన్న కృత నిశ్చయంతో ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒకటిగా ఉండాలన్న దృఢ సంకల్పంతో శ్రమిస్తోంది. సుదీర్ఘ అనుభవం, అద్భుత నైపుణ్యం కలగలిసి స్ఫూర్తిమంతమైన నగరాల ద్వారా రేపటి జ్ఞాన నిధులను అందించే ప్రయత్నం చేస్తోంది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్. 2006లో ఇక్కడ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర కనీసం బ్రోచర్ కానివ్వండి, ఎవరి ప్లాట్స్ ఎటు వస్తాయని కానివ్వండి,
ఏమీ లేకుండానే ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం జరిగింది. అంటే ఆ రోజు చెప్పినటువంటి విజన్ కానివ్వండి, మేము ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాలన్నిటినీ కూడా వచ్చేసి వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకంతో వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయటం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఈ రోజు వరకు కూడా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్ళటం జరిగింది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ వండర్ఫుల్ ఫెసిలిటీస్. అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా వచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వచ్చేసి క్లబ్ హౌస్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఆల్ అదర్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కదాన్ని కూడా వచ్చేసి గొప్పగా ప్రొవైడ్ చేస్తూ ప్రతి ఒక్క పని కూడా వచ్చేసి ఒక డెడ్ లైన్, ఒక డ్యూ డేట్ను పెట్టుకొని ముందుకు పోవడం జరిగింది. 3600 ఎకరాల ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని కంప్లీట్ చేయడానికి ద డెడ్ లైన్ ఈజ్ 31st December 2018. విలువలతో కూడిన లక్షలాది కుటుంబాలను ఒక్కటిగా చేస్తూ సంస్కృతులను సలక్షణంగా జాతికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. This house B23 belongs to me. My name is Sugata Chaudhary. I work in L&T construction. This venture I have selected by going through many of the projects around, and finally I found this venture to be most suitable because they have excellent documentation, they keep the commitments, they make the construction as per your requirement. The amenities here are fantastic, lot of free areas, greeneries are there, and the roads and other amenities which they have made with parks, walk areas are sufficient. I wish all the best for this venture. And it's great for morning walks, we just enjoy our walks every day because that is one of the biggest, asset I would say, from this point of view, because being old, we'd like to have that kind of an atmosphere. And I think we are really having a very good time with gardening and these kind of activities which we were very busy all the while till we were working, but now because of this I think we are having a very peaceful and a serene life. మాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మంచి వాతావరణం ఉన్నది, మంచి లేఅవుట్ డెవలప్ చేసి పెట్టారు. ఇంకొకటి మాకు కావాల్సినట్టు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ స్టార్ట్ చేసినప్పుడు నమ్మకంతో ప్లాట్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చి చూస్తే అసలు మనం తీసుకున్న ప్లాట్ ఇదేనా, ఇక్కడే ఉందా, ఈ ప్లాట్ అయినా నేను తీసుకున్నది అనే విధంగా డెవలప్ చేశారు. ఏ రోజైతే ప్లాట్ తీసుకున్నానో ఆ రోజు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్లు అన్నీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. కాంక్రీట్ జంగల్కు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో తీసుకుందామని ఇక్కడ తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది ఇక్కడ. I just came for a visit, and after coming here, even after driving for 20-30 minutes from my home, I feel very happy, and the atmosphere, the nature and other arrangements they made, it was really good. It was really appreciable, and I found it to book on the day itself. So I was very happy. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేది, సొంతగా స్థలం కొనుక్కొని ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవాలని, విత్ నో పొల్యూషన్, ఆల్ గ్రీనరీ ఉండేటట్టుగా చూసుకోవాలని ఉంటుంది. నేను ఇక్కడ 2013లో వచ్చినప్పుడు చూసిన తర్వాత అప్పటి నుంచి ఎవ్రీ 2 monthsకి కానీ 3 monthsకి కానీ వచ్చాను. ఈచ్ అండ్ ఎవ్రీ 2 monthsకి ప్రోగ్రెస్ చాలా వేరియస్గా ఉండేది. త్వరగా ఎక్కడైతే ఏమేమి ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయినాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రీనరీ బాగుంటుంది అండ్ వెరీ రీచ్ టు ది మెయిన్ రోడ్ అండ్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. బటర్ఫ్లై సిటీలో జీవించాలంటే ప్రకృతితో సహజీవనం చేసినట్టుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి, ఆలోచనకి స్వచ్ఛత ఇస్తాం. నా పేరు రామకృష్ణ అండి. నేను సింగరేణి కాలేజీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉండి రిటైర్డ్ అయ్యాను. నాకు ఇప్పుడు మంచి వాతావరణం అంటే బాగా చెట్లు పెంచడము, తర్వాత ఏంటంటే గ్రీనరీ ఉండడం, ఇవన్నీ చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ కాలనీ చూసి చాలా ఇష్టపడ్డాను. ఇక్కడున్న గ్రీనరీ, తర్వాత ఇక్కడున్న రోడ్లు, ఈ లేఅవుట్లన్నీ చూసిన తర్వాత చాలా ఇష్టపడి ఈ ఏరియాలో తీసుకున్నాను. ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంచుమించు 1.5 year నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ నేను కూరగాయలు పండిస్తున్నాను, పండ్ల తోటలు వేశాను, అరటి చెట్లు వేశాను. అరటి చెట్టు 2 సార్లు గెలలు కాసింది. ఇవన్నీ నేను చాలా సంతోషంగా అనుభవిస్తున్నాను. ఈ కంపెనీ మేనేజ్మెంట్ కూడా నాకు అన్ని విధాలా సహకరిస్తూ ఏవి కావాలో అన్నీ ఇమ్మీడియట్గా చేస్తూ ఉంది. చాలా బాగుంది. ఫ్యూచర్ని రూల్ చేసేది మన ప్లేస్ అయినప్పుడు అలాంటి ప్లేస్లో ఉండడమే మన ఫ్యూచర్. ఏ ఆలోచన అద్భుత ఫలాలను అందించగలుగుతుందో, బంగారు భవిష్యత్తుకు ఎక్కడ అవకాశం ఉంటుందో, విస్తృతమైన నైపుణ్యం ఏ ప్రదేశంలో వర్ధిల్లుతుందో అలాంటి వాతావరణాన్ని కల్పించి మనోల్లాస నగరాలను నిర్మిస్తోంది ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. ఇది భవితను నిర్ణయించే మార్గం.
ఉన్నత జీవితాన్ని తీర్చిదిద్దే క్షేత్రం.